హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మేము ఇప్పుడే హోస్కోట్ నుండి కంబాలీపురాకి అయితే బయలుదేరాము. కంబాలీపురాకి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడైతే కాటేరమ్మ టెంపుల్ అయితే ఉంది. మేము ఎన్ని రోజుల నుండి కాటేరమ్మ టెంపుల్కి పోవాలనుకుంటున్నాం, కానీ ఈ రోజు అయితే మాకు ఆ కోరిక అయితే నెరవేరింది. వెళ్తా ఉన్నాము. ఇలా పల్లెల సైడ్ వచ్చేసరికి వాతావరణం అయితే ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. హోస్కోట్ నుండి కంబాలీపుర 10 కిలోమీటర్స్ ఉంటుంది, 10 కిలోమీటర్లు. మనం కంబాలీపుర కాటేరమ్మ టెంపుల్ చేరుకోవాలంటే హోస్కోట్ నుండి బస్సులు ఉన్నాయి, ఆటోలు వెళ్తూ ఉంటాయి. కర్ణాటక సైడ్ పల్లెలు అయితే చాలా బాగున్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూసినా పంట పొలాలే కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే కర్ణాటక వాళ్ళు అయితే ఎక్కువ రాగి పంట అయితే పండిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా రాగి ముద్ద అలా తింటూ ఉంటారు కదా, అందుకేనేమో ఎక్కడ చూసినా రాగి పంటే కనిపిస్తుంది మనకైతే. మేము ఇప్పుడే కంబాలీపుర దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. మేమైతే లాస్ట్ టైం కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. హోస్కోట్ దగ్గర అని చెప్పారు. హోస్కోట్ నుండి ఒక 5 కిలోమీటర్స్ ఏమో వెళ్తే ఒక టెంపుల్ అయితే వచ్చింది. చాలా ఫేమస్ టెంపుల్, జనం కూడా చాలా మంది ఉన్నారు. కాటేరమ్మ టెంపులే అదే అనుకునేసాము. తీరా చూస్తే మేము యూట్యూబ్ లో చూసిన దానికి అక్కడ ఉండే టెంపుల్కి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంది. మళ్ళీ ఈ టెంపుల్ అవునా కాదా అని మళ్ళీ గూగుల్ మ్యాప్ లో చూస్తే ఇంకా 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తా ఉంది. ఇంకా ఇక్కడ కూడా అమ్మవారే కదా అని మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. ఇప్పుడైతే కరెక్ట్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా ఉంది చూడండి. ఈ చుట్టూ లొకేషన్ చాలా బాగుంది. పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మనకి స్టార్టింగ్ లోనే కాళికామాత టెంపుల్ వస్తుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ లోపలికి వెళ్దాము. మనం హోస్కోట్ నుండి ఆటోలో కానీ బస్సులో కానీ వచ్చామంటే టెంపుల్ ముందరే ఆపుతారు. మనం ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే ఒక విలేజ్ మార్ట్ లాగా ఉంది కదా, అంటే పల్లె అంగడి. ఈ చుట్టుపక్కల పల్లెల్లో పండించిన కూరగాయలు అయితే ఫ్రెష్ గా తీసుకొచ్చి అయితే ఇక్కడ అమ్ముతున్నారు. మనకు కావాలంటే తీసుకోవచ్చు. అంతేకాకుండా పూజ సామాగ్రి కూడా ఇక్కడే అందుబాటులో ఉంది. మనం కాటేరమ్మ తల్లిని దర్శించుకునే ముందు అయితే వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లో గరిక అయితే అమ్ముతా ఉంటారు. పక్కనే వినాయక స్వామి టెంపుల్ ఉంది. ఆ గరికను తీసుకొని వినాయక స్వామికి సమర్పించి ముందుగా ఆయన ఆశీస్సులు అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, గరిక అంతా దేవుడు ముందు అయితే పెట్టారు. వినాయక స్వామికి గరిక అంటే చాలా ఇష్టం కదా. కాటేరమ్మ తల్లిని దర్శించుకోవాలంటే ఇంకా లోపలికి వెళ్ళాలంట. ఇంకా మేము వెళ్తా ఉన్నాము. మేము ఎంతోసేపు నుండి ఇంకా ఎక్కడ అని చూస్తూ వచ్చాము. ఫైనల్ గా కాటేరమ్మ తల్లిని అయితే చూసాము. చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి. ఒళ్ళు అయితే జలధరించిపోయింది.
ఇక్కడ కాటేరమ్మ తల్లి ఎదురుగా బీగాలు అయితే కనిపిస్తున్నాయి కదా, తాళాలు వేసినారు. ఇదేంటని అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటే మనకి ఎవరైనా శత్రువులు ఉంటే వారి పేరుని ఇక్కడ తాళం వేస్తారంట. అలా చేశారంటే శత్రు బాధ నుండి విముక్తి కలుగుతుందని ఇక్కడైతే నమ్ముతారు. ఈ తాళాలు వేసిన దగ్గర అక్కడెక్కడ చూసామంటే కొన్ని ఫోటోలు కూడా కనిపిస్తాయి. ఆ ఫోటోలు ఏంటంటే శత్రువుల ఫోటోలు పెట్టి కూడా అలా తాళం వేసేస్తారట. అంతేకాకుండా మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలా పేపర్లో రాసి ఇక్కడైతే కడితే మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయంట. ఇక్కడ ఎక్కడ చూసినా అంతా బీగాలు అయితే వేసి పెట్టారు. బీగాలు కానీ పేపర్లో రాసి కానీ చాలా అయితే మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. ఇక్కడున్న కాటేరమ్మ తల్లిని దర్శించుకోవడానికి కేవలం కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలా మంది వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ దేవస్థానం దగ్గర ఎలాంటి సమస్యకైనా పరిహారం జరుగుతుందట. అమావాస్య, పౌర్ణమిలో అయితే ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతాయట. ఆదివారము, మంగళవారము, శుక్రవారం వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది జనాలు అయితే వస్తుంటారట. మేమైతే రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ అలా చూసి చాలా రోజుల నుండి అయితే అనుకుంటా ఉన్నాము. ఇన్ని రోజులకు ఆ తల్లి దర్శన భాగ్యం మాకైతే లభించింది. ఇక్కడ కాటేరమ్మని చూస్తుంటేనే మీకు సలార్ మూవీ అయితే గుర్తొస్తుంది. సలార్ మూవీలో ఉన్న కాటేరమ్మ ఈ అమ్మవారే. మనకు ఎలాంటి నరదృష్టి ప్రభావం ఉన్నా సరే ఇక్కడ కాటేరమ్మ తల్లికి ఎదురుగా అయితే నిమ్మకాయతో అయితే దిష్టి తీస్తూ ఉంటారు. తీయించుకుంటే చాలా మంచిదంట, పోతుందట. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్కువ ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఇక్కడైతే పౌర్ణమి రోజు కుబేర యాగం చేస్తారట. అందులో పాల్గొన్నామంటే చాలా మంచి జరుగుతుందట. అంతేకాకుండా ఇక్కడ అమావాస్య రోజు మిరపకాయలు, జీలకర్ర, నువ్వులతో అయితే చాలా పెద్ద యాగం చేస్తారంట. మనకు భూత ప్రేత సమస్యలు కానీ, చేతబడుల ప్రభావం కానీ, లేకుంటే పెళ్లి కాకుండా ఉన్నా కూడా ఆ యాగంలో పాల్గొంటే మనకు కూడా మంచి అయితే జరుగుతుందట. మేము కాటేరమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత లోపలైతే టెంపుల్ ఉంది, అక్కడికైతే వెళ్తా ఉన్నాము. ఇలా క్యూలో లోపలికి వెళ్తా అంటే క్యూ పొడవునా ముడుపులు కానీ, టాబ్లెట్స్, షీట్స్ కానీ, అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమేమి టాబ్లెట్లు వాడుతున్నారో అవంతా టాబ్లెట్లు కూడా తీసుకొచ్చి ఇక్కడైతే కట్టారు. పేపర్లో వాళ్ళ బాధలు, సమస్యలు రాసి కూడా ఈ క్యూ మొత్తం కట్టేశారు. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ప్రతి మనిషి ఏదో సమస్యతో, బాధతో అయితే ఇబ్బంది పడుతున్నారు అనిపించింది. సమస్యలు, బాధలు లేని వారంటూ ఎవరు లేరేమో అనిపిస్తుంది ఇక్కడ చూసామంటే. ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మ కాటేరమ్మ తల్లి, నీ చల్లని చూపు అందరి మీద ఉండాలి, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి, ఆయురారోగ్యాలతో మంచిగా ఉండేట్లు దీవించు తల్లి. ఈ మర్రి చెట్టు మొత్తం భక్తులు కట్టిన ముడుపులతో అయితే నిండిపోయింది. ఒక చెట్టుకు ఇన్ని ముడుపులు చూడటం నేను ఇదే ఫస్ట్ టైము. చూస్తుంటే ఆ చెట్టుకు ఏమైనా కాయలు కాసాయా అనిపిస్తుంది, అంతా బాగుంది. మర్రి చెట్టుకు ఊడలు వచ్చుంటాయి కదా, ఆ ఊడలకైతే కట్టారు. పైనుండి కాయలు అయితే కిందకి వచ్చినట్టే అనిపిస్తుంది మనకి, ఎంత బాగుందో. ఈ చెట్టు దగ్గర ఎటు చూసినా ముడుపులే కనిపిస్తున్నాయి. ఈ మర్రి చెట్టుకి 300 సంవత్సరాల నాటి చరిత్ర అయితే ఉందట. ఈ మర్రి చెట్టు కింద 300 సంవత్సరాల క్రితం అయితే మునీశ్వర స్వామి, కాటేరమ్మ తల్లి కొలువు తీరారంట. ఇంతమంది భక్తులను చూస్తే నాకైతే ఒకటే అనిపించింది, భక్తికి భాషతో అస్సలు పనే లేదు అని. ఈ మర్రి చెట్టును ఇలా వీడియోలో చూసేదానికన్నా నిజంగా చూసామంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ మర్రి చెట్టు ముందు అయితే అమ్మవారు పడుకొని మనకు దర్శనం ఇస్తారు.
ఇలా ముడుపు కట్టాలంటే కాటేరమ్మ తల్లి ముందు ఒక టికెట్ కౌంటర్ అయితే ఉంది, అక్కడైతే తీసుకోవాలా. ఒక ఎర్ర బట్టలో కొబ్బరికాయ కట్టి అయితే ఇస్తారు. ముడుపుని మర్రి చెట్టు కట్టే ముందు అయితే మన మనసులో ఒక కోరిక కోరుకుని ఈ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మర్రి చెట్టుకు కట్టాలంట. అలా 9 వారాలు చేసామంటే మన మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతున్నారు. ఇంకా మేము దేవుడి దర్శనం చేసుకుని బయట వచ్చేసాము. బయట వచ్చేసాక కుడివైపు చూసామంటే రైట్ సైడ్ లో అయితే 252 అడుగుల ఎత్తు 175 అడుగుల వెడల్పులో ప్రపంచంలోనే అతిపెద్ద కాటేరమ్మ తల్లి విగ్రహం అయితే నిర్మాణం చేస్తున్నారు. ఫ్యూచర్ లో చూసామంటే ఇక్కడ కంబాలిపుర దగ్గర అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కాటేరమ్మ తల్లి. ఇంకా అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ అయితే నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మేమైతే దేవుడు ప్రసాదం కొద్దిగా తిందామని మేమైతే వచ్చాము. ఇంకా మేము అక్కడ ప్రసాదం తినేసి అయితే బయలుదేరి వచ్చాము. ఇంకా ఇంటికి అయితే బయలుదేరాలా. ప్రసాదం అయితే చాలా బాగుంది. ఈ వీడియోను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు. వీడియో అంతా నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.